బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో కొంచెం డిలే, కొంచెం కాదు చాలా డిలే అయినా కానీ మూవీ అనేది మన థియేటర్లకి మనకు ముందు రావడం జరిగిందండి. హరిహర వీరమల్లు ఈ మూవీ అనేది మీకు తెలిసిందే, రిలీజ్ అయిన రోజే మిక్స్డ్ టాక్తో బయటకు రావడము. ఇక ఈ ఈ వీడియోలో వచ్చేసి నేను సీడెడ్లో ఈ మూవీ అనేది ఎంత కలెక్షన్ చేసింది, ఎంత బ్రేక్ ఈవెన్ టార్గెట్, లాంగ్ రన్ ఉందా లేదా అని డిస్కస్ చేసుకుందామని. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫైనల్గా మూవీ అనేది సీడెడ్లో అదే కాక లాంగ్ రన్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. మూవీ రిలీజ్ అవడమే మనకి మిక్స్డ్ టాక్తో రిలీజ్ అవ్వడము, 10-15% వరకు పవర్ స్టార్ ఫ్యాన్స్కి మూవీ అనేది డిసప్పాయింట్ చేయడము, వాళ్ళ మాటల్లోనే చాలా వరకు మీరు వినుంటారు. డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అంత బాగాలేదు అన్న టాక్ అయితే మనకు వచ్చిన తర్వాత కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ అనేవి మరీ విఎఫ్ఎక్స్ అని చెప్పి అర్థమైపోవడము, దాన్ని తీసేయడము, ఇలాంటివన్నీ చాలా జరిగినాయి అని అన్నారని. నేనైతే వన్ టైమే చూసిన తర్వాత మూవీ అనేది చూడలేదు, తీసేసారు లేదని మనకైతే జెన్యూన్గా తెలియదు, అదైతే టాక్ వచ్చింది. ఇక ఫస్ట్ హాఫ్లో అదే ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్లో భారీ కలెక్షన్స్ అనేవి మూవీ తీసుకురావడం జరిగిందండి. ఇదే కలెక్షన్స్ తీసుకొస్తే మూవీ లాంగ్ రన్లో అన్న కలెక్షన్స్ అనేవి వస్తాయి అన్న చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన మూవీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మూవీ టీం వాళ్ళు. ఇక చూసుకుంటే సెకండ్ డేనే 50% ఆఫ్ డ్రాప్స్ తీసుకోవడం, ఆ నెక్స్ట్ డే మళ్ళీ అదే ఈ డ్రాప్స్కి మళ్ళీ 50% డ్రాప్స్ తీసుకోవడం, అలా కంటిన్యూగా డ్రాప్స్తోనే వెళ్ళిపోయిందండి. ఇక నైజాంలో చూసుకుంటే 35-45% వరకు రీకవరీ అనేది మూవీ చేసిందండి. చాలా డిసప్పాయింట్ అయిపోయింది నైజాంలో కూడా. అట్లాగే మన సీడెడ్లో చూసుకుంటే 16.5 కోట్లు వాల్యూ బిజినెస్తో ఈ మూవీ అనేది బరిలోకి దిగితే 8.25 కోట్లు మూవీ అనేది కలెక్షన్ చేసిందండి లాంగ్ రన్లో. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్తో భారీ కలెక్షన్స్ రావడం జరిగిందండి. ఎందుకో లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుతారు, మూవీ అనేది పక్కా హిట్ అయితే సీడెడ్లో అనుకున్నారు. ఫైనల్గా 8.25 కోట్లతో సినిమా అనేది లాంగ్ రన్ కంప్లీట్ చేసుకుందండి. డబల్ డిజాస్టర్గా మూవీ అనేది నిలిచిపోయిందండి ఎక్కడ మన సీడెడ్లో. ఓవరాల్గా సినిమా అనేది ఫ్లాపే అనుకోండి. ఫ్లాప్ అనే బదులు మిక్స్డ్ టాక్తో యావరేజ్ అనుకోండి. ఎందుకంటే సినిమా బాగుంది బాగాలేదని కాదు, నచ్చలేదు జనాలకి. రెండు డైరెక్టర్స్ మారడం వల్ల మూవీ అనేది ఇంత డిలే కావడము అనేది మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. మూవీ అయితే పర్లేదు, చూడొచ్చు. కొన్ని విఎఫ్ఎక్స్ అనేవి డిసప్పాయింట్ చేసినాయి, అది వేరే మ్యాటర్లే అనుకోండి. ఇక ఓవరాల్గా మూవీ అయితే సీడెడ్లో 8.25 కోట్లతో లాంగ్ రన్ అనేది కంప్లీట్ చేసుకుందండి. ఇక కొన్ని థియేటర్స్లో అక్కడక్కడ నడుస్తుంది. ఇక ఓవరాల్గా మూవీ అనేది ఫైనల్ కలెక్షన్స్ అనేది రావడం జరిగినప్పుడు ఆ మూవీ అనే ఆ కలెక్షన్స్ మీద ఒక వీడియో అనేది తీసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అన్ని వీడియోస్ మీకు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఎట్లా నోటిఫికేషన్ వస్తాయి. దట్స్ ఇట్ అండి రోజుకి.